స్వపక్షంలో విపక్షం తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతల అసంతృప్తి జ్వాలలు పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెడుతున్న ప్రజాప్రతినిధులు మరి ఏం చేస్తారు నెట్టపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే విపక్షంగా మారారనే చర్చ జరుగుతున్నది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థించడం చేస్తారు. అలా చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటారు. ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలు, పార్టీ పెద్దలు, ఢిల్లీ ఏఐసిసి నేతల వద్ద చెప్పుకోవాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా బహిరంగ వేదికలపై ప్రభుత్వం, సీఎం, మంత్రులు స్కీమ్లపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు విపక్షాలకు అస్త్రాలుగా ఇచ్చినట్టు అవుతున్నాయి. ఇదే అదునుగా విపక్షాలు సైతం పొట్టు తిడుతుంది. మొన్న మాట్లాడేది కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు కదా, మీ పార్టీ ప్రజాప్రతినిధుల విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వ పథకాల ఆ తీరు అలా ఉంది అని ఎద్దేవా చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మొదటి సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. ఇటు అనిరుద్ధ్ రెడ్డి పొట్టు తిట్టబట్టే, విజయశాంతి తిట్టబట్టే, రాజగోపాల్ రెడ్డి తిట్టబట్టే. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మొదటి సమాధానం చెప్పండి అంటూ విపక్ష నేతలు సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇరకాటంలో పడే పరిస్థితి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లనే ఉంటుంది, ఐక్యత ఉండదు అనే తరహాలో వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పేలా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతుండడంపై సొంత పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవడన్నా ఎస్సీ ఓడో, ఎస్టీ ఓడో, బీసీ ఓడో, అందరూ విజయశాంతి బీసీ అంటారు, కానీ ఆమె మూలాలు చూస్తే బీసీ కాదు. ఆమె మీకు ములుగు పరిసర ప్రాంతాలు వరంగల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు నేను చాలామందిని అడిగిన, ఆమె చెప్పుకోవడం బీసీ అని చెప్పుకుంటుంది, కానీ ఆమె మూలాలు బీసీ కాదు. ఇక వీళ్ళు ఎవడైనా తక్కువ కులపోడు ఏదైనా మాట్లాడితే ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటాం సార్. కానీ రెడ్డిల ప్రభుత్వంలో మా రెడ్డిలు మా పైన విమర్శలు చేస్తే మేమెట్టు చర్యలు తీసుకుంటాం అంటారు పాపం. రాజగోపాల్ రెడ్డి విమర్శలు, మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచుగా పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా విమర్శలను తగ్గించిన ఆయన ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తనదైన శైలిలో స్పందించారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆయుధంగా మారింది. నిధులు, ప్రభుత్వ పథకాలు, ఆ మంత్రులపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఒకే జిల్లాకు నిధులు వెళ్తున్నాయంటూ ఆరోపించారు. సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ పైన విమర్శలు చేశారు. కాగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చే వరకు విమర్శలు ఇలాగే కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏఐసిసి పెద్దలు రంగంలోకి దిగితే కానీ దీనికి పరిష్కారం దొరకదు. మరి ఆయన విమర్శలు చేస్తూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంకో సస్పెండ్ చేస్తలేరా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎందుకో సస్పెండ్ చేయలేకపోతున్నారు అంటున్నాం. మండలిలో విజయశాంతి తనను పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ విజయశాంతి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగస్వామ్యం చేయకపోవడంపై కూడా ఆవేదనతో ఉన్నట్లు తెలిసింది. ఆమె తన అసంతృప్తిని మా శాసన మండలిలో వ్యక్తం చేసినట్లు కనిపించింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షం కూడా చేయని రీతిలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ శాసన మండలిలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారంటూ కోదండరాం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ వేసే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆమె కమిటీలు వద్దన్న ఆ వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయనే చర్చ కమిటీలు ఎందుకే? మీరు ఇచ్చిన ఉద్యమకారులకు ఇచ్చిన ఆ హామీలు, అమరవీరులకు ఇచ్చిన హామీలు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఇమీడియటే యాక్షన్లోకి వెళ్ళాలి. దాని కమిటీ ఎందుకు ఇంకా పీకడానికి కమిటీ? వీళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా తప్పు లేదు. ఓపెన్గా ఉండాలంటే ఇట్లనే ఉండాలి లీడర్లు. అధికార పక్షమైన విపక్షమైన ప్రజల కోణంలోనే ఉండాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని విమర్శలు చేస్తున్నారు, అది వేరే విషయం. మరి ఆయన పైన ఆయనకు షోకాజు నోటీసులు పోవు, క్రమశిక్షణ కమిటీ ఉన్నదా లేదా తెలియదు కాంగ్రెస్లో, ఇక వేరేటోనికైతే పోతుంది.
ఇప్పుడు తీన్మార్ మల్లన్న అది కాలబెట్టుడుతోనే షోకాజ్ నోటీసులు పోయినాయి ఆయనకు. మరి ఈయన పొట్టు తిడితే ఎక్కువ ఎందుకో ఇస్తలేరు మీరు? ఆయన బీసీ కదా మల్లన్న, ఈయన మా రెడ్డి కదా, సిగ్గుపడండి కొంచెం అన్న. వివాదాస్పదంగా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు, చిట్చాట్లు వివాదాస్పదం అవుతున్నాయి, పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఒక్కోసారి పక్క రాష్ట్రాల సమస్యలు అక్కడి నాయకులపైన ఆయన స్పందించిన తీరును చూస్తుంటే లేని సమస్యలను పార్టీ ప్రభుత్వానికి తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కొత్త విషయాలను తెలుసుకోవాలనే దానికంటే వార్తల్లో ఉండాలనే ఆలోచన ఎక్కువగా కనబడుతుందని సొంత పార్టీ నేతలే ఆయన విమర్శిస్తున్నారు. ఆయన వివరణ ఇచ్చుకునే ఆ సమయానికి పార్టీకి ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. వీరికి ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఇప్పుడు పార్టీని ఇబ్బందులు పెడితే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎడవన్నది అని అడుగుతున్నాం. అనిరుద్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడ్డది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100% అనిరుద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు, గెలిచిండు. మరి ఆయన వ్యాఖ్యలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే క్రమశిక్షణ కమిటీ ఎడవన్నది కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే పనిచేస్తుందా, అగ్రవర్ణాలకు పనిచేయదా అని అడుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు. చెప్పే దమ్ముందా మీకేమనికన్నా? లీడర్ లాంటి ఇట్లనే ఉండాలి అప్పుడు నా దృష్టిలో. మంచిగా అడుగుతున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ దోకా, డిక్లరేషన్పై ఆచరణ శూన్యం, లంబాడీలకు మంత్రి పదవి ఎక్కడ? హరీష్ రావు ఇస్తారంటారు ఇప్పుడు నెక్స్ట్.